హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు వ్లాగ్స్. అండ్ నా పేరు అను అండి. నేను ఒక హోమ్ మేకర్ అండి. నేను ఉండే ఏరియా చాలా కామ్గా, పొల్యూషన్కి దూరంగా సిటీలోనే ఉంటుంది. ఇంకా ముందు ముందు నా వ్లాగ్స్లో మీ అందరికీ కూడా మేము ఉంటున్న ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నాము. బాగా డెవలప్ అయిన ఒక పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతోటి నిండుగా ఉంటుందండి. నా వీడియోస్లో నేను నా డైలీ రొటీన్ అండ్ మంచి కంటెంట్, ఇంకా ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నిటినీ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికి మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారనే ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ రోజు మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇక్కడ నేను పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పొయ్యి మీద పాలు పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఒక పక్క పొయ్యి మీద పప్పు అనపకాయ వండాలని చెప్పి పప్పు కొంచెం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి అనపకాయ ముక్కలు కూడా వేసేసి కుక్కర్లో పెట్టేశానండి. సో కుక్కర్ దాని పని అది చేసుకుంటుంది. ఇంకో పక్కన మరో పొయ్యి మీద నేనైతే పొద్దున్నే మేము రాగి జావ తాగడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తామండి. రాగి జావే కాదు, నా డైలీ మార్నింగ్ రొటీన్ ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వామ్ వాటర్ తీసుకుంటాను. ఆ వామ్ వాటర్లో ఏంటంటే హనీ, లెమన్, వాటితో పాటు కొంచెం జింజరు, జీలకర్ర ఇవన్నీ వేసి మరిగించిన తర్వాత కొంచెం లెమన్ను, హనీ కలుపుకొని తీసుకుంటానండి. దాని తర్వాత అప్పుడు రాగి జావ తాగుతాను. కంపల్సరీ తాగుతామండి డైలీ, నేను మా హస్బెండ్ కూడా. రాగి జావ అనేది హెల్త్ బెనిఫిట్స్ అవి చాలా ఉంటాయి కాబట్టి, మనం తినే తిండిలో ఇప్పుడు ఉన్న కెమికలైజ్డ్ తిండే కాబట్టి అందుకని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటానండి. ఆ తర్వాత ఇక్కడ పప్పు అయిపోయింది, దానికి పోపు పెడుతున్నాను. అలాగే టిఫిన్లో కానీ చట్నీ కూడా చేసుకున్నానండి. దాంట్లో దీనికి వేసిన పోపే కొంచెం తీసి దాంట్లో కూడా చట్నీలో కూడా కలిపేశానండి. తర్వాత టిఫిన్ కోసం నేను అందరూ మైసూర్ బజ్జీలు మైదా పిండితో వేస్తారు కదండి, అలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి దాని ప్లేస్లో మనం గోధుమ పిండిని, జొన్న పిండిని ఇట్లాంటివి కూడా వాడచ్చండి. అవి ఆల్రెడీ నేను పిండి కలిపేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని వీడియో చేయలేకపోయాను. సో ఇంకా ముందు వ్లాగ్స్లో మళ్ళీ ఎప్పుడన్నా అది చేసినప్పుడు కంపల్సరీగా మీతో కూడా షేర్ చేసుకుంటానండి. సో మా బాబుకి స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి వంట అంతా అయిపోయిన తర్వాత, అన్నం కూర అన్నీ అయిపోయిన తర్వాత బాబు రెడీ అయ్యి వచ్చేసరికి టిఫిన్ కూడా చేసి పెడతానండి. వేడివేడిగా ఇచ్చేస్తే వాడంతట వాడే తింటాడు. కాకపోతే కొంచెం ఈ మధ్యన ఫోన్కి కూడా దూరం పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేస్తున్నామండి అలాగా. సో మార్నింగ్ అంతా బాబుని రెడీ చేసేది, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తను స్కూల్కి వెళ్ళే వరకు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తను స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అంతా బాబు వాళ్ళ డాడీయే చూసుకుంటారండి. ఈలోపు నేను బాబుకి కావాల్సినవన్నీ, స్కూల్కి రెడీ చేయవలసినవి అన్నీ రెడీ చేసి పెడతానండి. సో ఈ టిఫిన్ కార్యక్రమాలు కూడా అయిపోయాక బాబు కూడా టిఫిన్ తినేసి, మా వారు కూడా టిఫిన్ తినేసి, నేను కూడా టిఫిన్ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. బాబు స్కూల్కి, మా వారు ఆఫీస్కి, అందరూ వెళ్ళిపోయారండి. తర్వాత మా చిన్నబాబు నేను కూడా ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ ఆస్వాదించుకుంటూ తిని, మా బాబు పొద్దున్నే నాతో పాటే లేస్తాడండి. 6కి లేస్తే 6:30 వరకు తను కూడా లేస్తాడు చిన్న బాబు. మా చిన్న బాబుకి 1.5 years అండి. మా పెద్ద బాబుకి 5 years అండి. మా పెద్ద బాబు యూకేజీ చదువుతున్నాడు. చిన్న బాబు ఇంకా 1.5 years కాబట్టి ఇంట్లోనే ఉంటాడు. మహా అల్లరి పిడుగులు, చిచ్చరు విడుగులు నా పిల్లలు ఇద్దరు. అయితే వాళ్ళ అల్లరిని కూడా నేను మీకు ముందు వీడియోస్లో చూపిస్తానండి. సో ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఇది నైట్ అండి. నైట్ అయితే కొంచెము బాబు కొంచెం వెజిటబుల్ రైస్లో చేయమన్నాడని సరే అని చెప్పి సోయా చంక్స్ ఉంటాయి కదండి, మీల్ మేకర్ పొడి, అది వేసి కొంచెము వెజిటబుల్ రైస్ లాగా క్యారెట్స్,
కొత్తిమీర, పుదీనా అండ్ మెంతం కూర ఫ్రెష్గా దొరికిందండి ఇవాళ. సో అది తీసుకొచ్చి అవన్నీ కలిపి కొంచెం పులావ్ లాగా చేశానండి. టేస్ట్ బాగానే ఉంటుంది. పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి కాబట్టి సోయాలో ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయండి. సో ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది కవర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, నాన్ వెజ్ తినరు అనుకున్న వాళ్ళైతే సోయా చంక్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ మీల్ మేకర్ అని కూడా అంటారు. సో కాబట్టి అది తీసుకోవడం అనేది చాలా మంచిదండి. హెల్త్కి కూడా ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి. సో ఆ మీల్ మేకరు, క్యారెట్ ఇవన్నీ పుదీనా అనేది ఆకలిని కూడా పెంచుతుందండి పిల్లలకి. ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏంటంటే పెద్దవాళ్ళం మనకే ఆకలిగా అనిపించదు. సో పిల్లల గురించి ఇంకా చెప్పనే అవసరం లేదు. కాబట్టి పుదీనా లాంటివి కూడా ఈ శీతాకాలం ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. అందుకని పుదీనా, కొత్తిమీర, మెంతమాకు, సోయా చంక్స్ పౌడర్ అండి. యాక్చువల్గా మీల్ మేకర్ పొడిలా దొరుకుతుంది కదా, అది వేసి రైస్ చేశానండి. సో ఇది రైస్ అది అయిపోయిన తర్వాత నేను పిల్లలకి 7:30 మధ్యలోనే నేను పిల్లలకి ఫుడ్ అనేది పెట్టేస్తానండి. ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఎర్లీగా లేవాల్సి వస్తుంది కాబట్టి నిద్ర సరిపోకపోతే వాళ్ళు చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తారు. ఆ రోజంతా డల్గా ఉంటారు. అందుకని ఎర్లీగా పడుకోబెట్టేస్తానండి. 7:30 లోపల పిల్లలకి పెట్టేస్తాను. 7:30 to 8 మధ్యలో నేను కూడా తినేస్తానండి. ఎర్లీగానే తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇన్ కేస్ పిల్లలకి కనుక తొందరగా పెట్టేస్తే 7:30 లోపల నేను కూడా తినేస్తానండి. 8 o'clock వరకు కూడా వెయిట్ చేయను. సో తినేసిన తర్వాత పిల్లల్ని 8:30 మధ్యలో పడుకోబెట్టేస్తాను. అది కూడా ఆ టైంకి మా వారి ఇంటికి చేరుకోకుండా ఇంకా ఆఫీస్లోనే ఉంటే 8:30 లోపల మాకు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. పిల్లల్ని కూడా పడుకోబెట్టేస్తానండి. ఒకవేళ వాళ్ళ నాన్నగారు కనుక ఇంటికి వస్తే వాళ్ళు పడుకోకముందర ఆ రోజు రాత్రి 11 అయిపోతుందండి. అందుకనే వాళ్ళ నాన్నగారికి కూడా నేను గట్టిగా చెప్పేశాను, మీరు పిల్లలు పడుకున్న తర్వాతనే ఇంటికి రండి అని చెప్పి. సో అదండి. ఇవ్వండి నా 2 పిల్లలు. యాక్చువల్గా పాపం వాళ్ళిద్దరూ కూడా హాయ్ చెప్పారండి. కానీ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఆ వాయిస్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయిందండి అనుకోకుండా. సో ఇంకా ముందు ఇంకా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్లో నా మాటల్ని కూడా వినిపిస్తాను మీ అందరికీ. సో ఇవాళకి ఇదేనండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో రేపు మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఛానల్లో ఏం పెట్టకముందు కూడా 2-3 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.